హాయ్ గాయస్, నిన్న మేము మా పిల్లల్ని తీసుకొని డిమార్ట్కి వెళ్ళామండి. మా పిల్లల్ని స్కూల్లో వేసాం. సో కొన్ని నెసరీ ఐటమ్స్ కొందామని చెప్పి వెళ్ళాము. ఫస్ట్ వెళ్ళడమే మా అమ్మాయి ఇదిగో ఆ ప్లే ఏరియా దగ్గరికి వెళ్ళిపోయింది. టాయ్స్ కావాలని చెప్పి గోల్ చేసింది. చివరికి ఆ బాల్ ఒకటి ఇచ్చాను. సరే ఊరుకుంది అనుకున్నాను. ఇంకా తర్వాత మొదలెట్టింది. ఆ బాల్తో మొదలెట్టి ఇదిగో ఇంకా బొమ్మలు ఉన్న బొమ్మలన్నీ వెతుకుతూనే ఉందండి బాబు. ఒకటి దొరికితే దానికంటే మంచిది దొరికిందని ఇంకోటి, అది పోనీ అది తీసుకుందా అంటే అది వద్దని ఇంకోటి, ఒకదాని తర్వాత ఒకటి ఎతికి చివరికి ఒక పాప బొమ్మకు ఫిక్స్ అయిందండి. ఇంకా రెండు బొమ్మలు పట్టుకొని తిరుగుతూనే ఉంది. నిన్న మళ్ళీ మధ్యలో ఏమైనా కనపడితే, నిన్న నా షాపింగ్ కన్నా మా అమ్మాయి షాపింగ్ ఎక్కువైపోయింది. అసలు అంత తీరిగ్గా అంత ఓపిక్గా ఎలా చేసిందో అర్థం కాలేదు నాకైతే. అదిగో బొమ్మలు చూడండి, అన్నీ లాగేయడమే సరిపోయింది. చివరికి ఆ రెండు బొమ్మలతో ఫిక్స్ అయింది. నిన్న ఈ షాపింగ్లో అంతా మా అమ్మాయి కనిపించిందండి. దిగేసి షాపింగ్ చేస్తుంది. మా అబ్బాయిని మాత్రం నేను ఆ కార్ట్లో అలాగే కూర్చోబెట్టేశాను. ఆయన అస్సలు దింపలేదు, లేకపోతే నేను ఇంకా డిమార్ట్ అంతా పరిగెత్తడం సరిపోయేది. ఆయన్ని పట్టుకొని అన్నీ పడేసేవాడు. సో నిన్న నాకు బెటర్ ఆప్షన్ అదే అనిపించింది. మా అబ్బాయిని దింపలేదు, మా అమ్మాయి మాత్రం దిగేసి షాపింగ్ చేసుకుంది. ఇక మా అబ్బాయి చాక్లెట్స్ షాపింగ్ చేశాడు. మా అమ్మాయి మళ్ళీ మధ్యలో ఇదిగో కనిపించిన ప్రతిదీ తీసేయడం, లాగేయడం, అంబ్రిల్లా, తర్వాత ఏమో గ్లాసెస్ కనిపించినాయి, కళ్ళజోళ్ళు అనమాట, అవి లాగేసింది. అది షాపింగ్ చేస్తుంటే ఈడిగో పక్కన ఇక్కడ అద్దం దగ్గర స్టిక్ అయిపోయాడు అనమాట. అక్కడ నుంచి ఆడే ఏవేవో చిత్రమైన ఎక్స్ప్రెషన్లు ఇచ్చుకుంటున్నాడు. అలా ఆడిది అయిపోయింది. మా అమ్మాయి మాత్రం షాపింగ్ చేస్తూ ఉంది, కనిపించిన ప్రతిదీ లాగుతా. మా అబ్బాయి ఏమో ఇక్కడ ఆగిపోయాడు అనమాట. మా అబ్బాయిని అక్కడ కూర్చోబెట్టడమే నాకైతే హాయ్ అనిపించింది అండి. ఇదిగో మళ్ళీ ఇటు వెనక్కి తిరిగేలోపు మా అమ్మాయి మళ్ళీ వెళ్ళి కలజోల దగ్గర కూర్చుంది. ఒకటి ఆల్రెడీ పెట్టేసుకొని కనబడింది. మళ్ళీ తర్వాత అది తీసేసి ఇంకా మంచి కలర్స్ కావాలంటే అమ్మాయికి అలాన్నీకి ఎదుగుతా కూర్చుంది. ఆయన మాత్రం దింపలేదండి. దింపుంటే మొత్తం అన్నీ లాగేసేవాడు. నాకు డబుల్ పని అయిపోయేది. షాపింగ్ మాల్లో మ్యాక్సిమం అలా కార్ట్లో మా అబ్బాయిని అలా సెటిల్ చేసే ఉంచుతాను అనమాట. అలా కూర్చుంటేనే హాయిగా ఉంటుంది. ఇగో తర్వాత మా అమ్మాయి మాత్రం అసలు కార్ట్లో ఎలా దిగిపోతుందో తెలియట్లేదండి. ఆడినగో అలా ఉంచానమాట. ఆడి దింపట్లేదని చెప్పి ఆడి గోల్ చేసేసి పక్కన కార్ట్స్లో పిల్లలు కూర్చున్నారు కదా, ఆ అబ్బాయిని లాగేస్తూ ఉన్నాడు అనమాట. ఎవరు దొరికితే వాళ్ళని లాగేయడం, వాళ్ళకి పిలవడం, వాళ్ళని కొట్టడం, లేకపోతే వాళ్ళ కార్ట్లో అన్నీ చెప్పి ఇలా తీసి ఆడి దాంట్లో వేసేసుకోవడం ఇలా చేశాడు. నాకైతే భయం వేసింది, ఆ బొడ్డోడిని ఎక్కడ కొట్టేస్తాడు అని చెప్పి. ఫైనల్గా ఇంకా బిల్ పేమెంట్కి వెళ్ళిపోయాం. ఇంకా బిల్ వేస్తానండి. ఇగో మా పిల్లలు ఇదిగో ఈ రెండు బాల్స్ తీసుకున్నారు. ఆ బ్లూ కలర్ ఏమో మా అబ్బాయి సెలెక్ట్ చేశాడు, ఎల్లో కలర్ ఏమో మా అమ్మాయి సెలెక్ట్ చేసింది. ఇంకా నేను వీళ్ళకి కావాల్సిన పెన్సిల్స్, ఎరేజర్స్ ఇవన్నీ తీసుకున్నానండి. స్కూల్ కిట్ కావాలి కదా, మరి అన్నీ అట్లా దాన్ని ఎరేజర్స్ అండి, ఫ్రూట్ ఎరేజర్స్ మా అమ్మాయికి బాగా నచ్చినవి తీసుకుంది. ఇంకా రోల్ పేపర్స్ తీసుకున్నాను. అట్లా దాన్ని ఎరేజర్స్ మాత్రం మా అబ్బాయి నవ్వులేస్తాడని భయం వేస్తుందండి. అవి ఫ్రూట్ కలర్స్లో ఉన్నాయి కదా. ఇంకా ఏమో బాక్సులు ఇద్దరికి కూడా మిక్కీ మౌసే కావాలంట. సో ఇద్దరికి నేను ఒకటి మిక్కీ ఒకటి మినీ తీసుకున్నాను. ఇంకా లంచ్ బాక్సెస్ తీసుకున్నాను. ఒకటే ప్యాక్లో వచ్చినాయండి, చాలా బాగా వచ్చినాయి. కలర్స్ కూడా అన్ఎక్స్పెక్టెడ్గా అండి, నేను కావాలని తీసుకోలేదు. బ్లూ, పింక్, ఇంకా నాప్కిన్స్ లంచ్ బాక్స్లోకి. ఇంకా ఈ చాక్లెట్స్ అనేవి ఫస్ట్ డే కదా పిల్లలకి డిస్ట్రిబ్యూట్ చేద్దాం అని చెప్పి క్లాస్ నర్సరీలో వేసానండి. వాళ్ళ కోసం అని చెప్పి తీసుకున్నాను. ఇవి అనమాట నేను షాపింగ్కి వెళ్ళిన పర్పస్. మా అమ్మాయి ఏమో టాయ్స్ కూడా తీసుకుంది. ఇలా అయింది డిమార్ట్లో.